వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వీణా అవార్డ్స్ నాటక ఉత్సవాలు రెండవ రోజు శ్రోతలను అలరించాయి. కళల కాణాచి మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న ఈ నాటకోత్సవంలో భాగంగా రెండవ రోజు ఉదయం శ్రీ కళానికేతన్ హైదరాబాద్ వారి సంజవెలుగు సమకాలీన సాంఘిక పద్య నాటక ప్రదర్శన జరగగా మధ్యాహ్నం చైతన్య కళాశ్రవంతి ఉక్కు నగరం విశాఖ వారి మంత్రనగరి సాంఘిక నాటిక ప్రదర్శన జరిగింది. అందరూ కలిసి హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఒకే ఇంట్లో ఉంటున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని అత్తయ్య నోటి గద్దెతనం గయ్యాతన మాట వాస్తవమే, కానీ ప్రేమలో అనుమానాలు తెలియదని మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభ సభ మరియు పోటీ నాటికల సంకలనం విపంచి ఆవిష్కరణ మరియు రంగావీక్షణ గ్రంథావిష్కరణ ఏఆర్ కృష్ణయ్య జాతీయ రంగస్థలం పురస్కార ప్రధాన ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం, వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారి నిసి నాటక ప్రదర్శన జరిగింది. కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆవిష్కరణ చేయించుకుంటే ప్యాకింగ్ లేదు. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ డిప్లొమాలను ప్రతిభా పాఠవాలతో అభ్యసించారు. జానపద నాటకం విద్యాలయంలో రంగస్థల కళల శాఖలో ఆచార్యుడిగా పనిచేసి పదవి విరమణ గావించారు. శాస్త్రీయ నట శిక్షక, ప్రయోగాత్మక దర్శక, మీ 10వ ఏట ఔత్సాహిక నటులకు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చారు. తెలుగు నాటక రంగంలో ప్రదర్శింపజేయడం ప్రశంసనీయం. ఇంద్రసింహాసనం పేరుతో ప్రదర్శన రూట్స్ అనే అమెరికన్ నవలను నాటకీకరించి స్వీయ యజ్ఞం, చావు, బకాసుర, నాగమండలం, అగ్నివర్పణం, పర్చూరు రఘుబాబు స్మారక కళా పరిషత్ పల్లె కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారం ప్రదానం. తెరతీయగానే 3 కుర్చీలు ఉంటాయి, టీ పాయింట్ ఉంది, లేకపోతే సుబ్బారావు బయట నుంచి వస్తాడు, చెప్పులు ఇస్తాడు, ఇవన్నీ సాయమాధవ రాస్తాడు నాటక రచయితగా, కన్నెమల సాంబశివరావు రాస్తాడు. నేను అదే తీసుకుని రావయ్య ఒక 3 కుర్చీలు వేయండి, టీ పాయి వేయండి, అక్కడి సుబ్బారావు రావయ్య ఆ పక్కకి వెళ్ళి చెప్పులు కొంచెం కూర్చో అని చేస్తున్నావు. చేస్తే నీ కంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన రాసిన వ్యాసపీడిగా చేస్తున్నావు. నువ్వు చెప్పినట్టుగా నేను అట్లు నటిస్తాను. వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ది టోటల్ ప్లే? నీ కంట్రిబ్యూషన్ యాడ్ చేసి నువ్వు ప్రదర్శిస్తే అది థియేటర్ అవుతుంది, లేకపోతే డ్రామానే అవుతుందని చెప్పాడు. డ్రామా ఈజ్ ఎ రిటన్ టెక్స్ట్, థియేటర్ ఈజ్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ నువ్వేం చేస్తావు, నీ కంట్రిబ్యూషన్ ఏమిటి? అది నాకు నా మనసులో బలంగా పాతుకుపోయినటువంటి ప్రశ్న, చెప్పిన పాఠం. నటీనటులకి శాస్త్రపరమైన శిక్షణ ఉండాలి అని రాఘవాచార్య గారు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయించిన ప్రయత్నం చేశారు. వాళ్ళని వెళ్ళి మినిస్టర్ని వాళ్ళు పట్టుకుని ఏమిటి కంపల్సరీ థియేటర్ ఎడ్యుకేషన్ ఉండాలి ప్రతి కాలేజీలో, కనీసం యూనివర్సిటీ స్థాయిలో. ఆ తర్వాత మళ్ళీ 30 ఏళ్ల దాకా ఆయన కళ నెరవేరలేదు. పరిస్థితులు మారిపోయాక మనకు కొత్త విజనరీ అవసరమైంది. ఆ అవసరం ఏఆర్ కృష్ణ గారు తీర్చారు. మనం సమగ్రమైన నాటకం వేయట్లేదు, కేవలం డైలాగులతో మాటలు చెప్పి చప్పట్లు కొట్టించుకుని ప్రజలు తీసి వెళ్ళిపోతున్నాం. అది కాదు. పర్ఫార్మెన్స్ ప్రజల్లోకి వెళ్ళాలి, దాన్ని డబ్బులు పెట్టి వాళ్ళు చూడాలి, టికెట్ కొని చూడాలి. ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ అన్ని శాఖల్లోనూ ఉండాలి. ఆచంట వెంకటనాయుడు గారిని, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, అటువంటి వాళ్ళని డైరెక్ట్ చేసే అవకాశం నాకు దొరికింది. నేను చేసిన డాక్యుమెంటరీ నాటకంలో ఢిల్లీలో వేసిన పర్ఫార్మెన్స్. ఏఆర్ కృష్ణ గారిని, చాట్ల శ్రీరాములు గారిని, దుగ్గరావు సోమేశ్వరరావు గారిని ముగ్గురిని ఒక నాటకంలో పెట్టి డైరెక్ట్ చేసే అవకాశం నాకు దొరికింది. సంగీత, నృత్య, నాటక అకాడమీలో, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ అన్నీ ఆ టైంలో క్లోజ్ చేయడం జరిగింది. ఆమె 12వ రోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేశాడు. 12 శాంతి భోజనాలు
మీ నాన్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో హరికథ పెట్టించాడు, పట్టుబట్టలు పెట్టాడండి మేడ మీద. ఆయన మేడ మీదే ఊళ్ళో ఉన్న ఆయన శిష్యులు నటులు త్రిపాడి మొత్తం 200 మందికి అద్భుతమైన భోజనాలు పెట్టారు ఈవినింగ్ ప్రోగ్రాం. ఆయన ఆశించినట్టుగా ఆ సంస్థలన్నీ జీవించి ఉంటే ఇవాళ తెలుగు నాట్య రంగం భారతీయ జాతీయ స్థాయిలో నెంబర్ 1 ఉంది. నా బాల్య మిత్రులు డిఎస్ఎన్ మూర్తి గారి గురించి 4 ముక్కలు చెప్పేటువంటి ఒక మహద్భాగ్యం నాకు లభించింది అనేటువంటి ఒక పరమానందంతో నేను వచ్చి పెద్ద కట్ట రాసుకొచ్చా. ఒక పురస్కారానికి ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత గొప్పగా హంగామా చేశారు, ఎన్ని దండలు వేశారు కాదు, పురస్కారానికి విలువ పురస్కార గ్రహీత మీద ఆధారపడి ఉంటుంది. ఒకదానికి ఒక చరిత్ర సృష్టించాలి అంటే ఒక 20 ఏళ్ల చరిత్ర, 10 ఏళ్ల చరిత్ర, 5 ఏళ్ల చరిత్ర సృష్టించాలి అంటే వీళ్ళు ఎవరెవరికి పురస్కారాలు ఇచ్చారా? ఇప్పుడు ఏఆర్ కృష్ణ పురస్కారాన్ని డిఎస్ఎన్ మూర్తి గారికి ఈ సంవత్సరం ఇస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయం. అసోసియేషన్ వాళ్ళకి వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏఆర్ కృష్ణ గారి యొక్క అవార్డు డిఎస్ఎన్ మూర్తి గారికి ఇచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం ఈ అవార్డు తెలుగు వాడికి నాటకంలో ఉండేవాడికి ఇవ్వటం అంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ జాబ్. ఏఆర్ కృష్ణ గారితో డిఎస్ఎన్ మూర్తి గారికి 1967 నుంచి ఆయన 1992 నవంబర్ 10వ తారీఖు నాడు ఆయన మరణం వరకు కూడా అవినాభావ సంబంధం ఉంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు కూడా కలిసి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చాక ఈ సంస్థలన్నీ క్లోజ్ చేస్తూ ఉంటే సంగీత నాటక అకాడమీ అవి క్లోజ్ చేస్తూ చివరికి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగం ఉంది. ఆ దర్శకుడు అనేటువంటి మాటకు అసలైనటువంటి అర్థం చెప్పారు. దర్శకులు అనేటువంటి మాటకు పరమార్థంగా నిలిచారు. ఈ కోవలూరు గారు ఏఆర్ కృష్ణ ప్రదర్శించినటువంటి ప్రతి నాటకాన్ని తనదైన బాణిలో, తనదైన శైలిలో తనదైనటువంటి ఒక ముద్ర వేశారు. ఆయన చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. మన విపంచి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఆ విపంచి పుస్తకాన్ని మన అప్పాజోసి సత్యాన గారిని వారి చేతుల మీదుగా ఆవిష్కరించమని కోరుతున్నాను. అంగవైకల్యంతో బాధపడుతున్న దంపతులకు హెల్పింగ్ సోల్జర్స్ ఆధ్వర్యంలో జీవన ఉపాధి కొరకు తోపుడు బండిని అందజేశారు. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న నాగార్జున శ్రీలత దంపతులకు జాస్తి మోహన్ రావు మనవరాలు జాస్తి హాసిని నందిని సౌజన్యంతో ఈ తోపుడు బండి సహాయం అందించడం జరిగిందని హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి షేక్ ఇనయతుల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, తేజ, ఆయాజ్, త్రిశాంత్, సుబాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గుంటూరులో నివసిస్తున్న ఈ అన్నయ్య పేరు నాగార్జున, ఈ అక్క పేరు శ్రీలత గారు. అంగవైకల్యంతో చాలా బాధపడుతున్నారు. గతంలో వాలంటరీగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు వాలంటరీ పని లేనందువలన కనీసం ఇల్లు జరగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళకి పింఛన్ వస్తుంది, వచ్చిన పింఛన్తో ఇంటి అద్దె కట్టుకోవడమే సరిపోతుంది, ఇంటి పోషణకే సరిపోతుంది. ఇప్పుడు ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూసి మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు కదా, మాకు కూడా ఒక తోపుడు బండి సహాయం చేయండి అని అనగానే వెంటనే స్పందించి మరి ఈరోజు మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారు వారి మనవరాలు జాస్తి హాసిని నందిని గారి సౌజన్యంతో నాగేంద్ర అన్నకు జీవనోపాధి కోసం తోపుడు బండి సహాయం చేయడం జరిగింది. నా పేరు నాగార్జున అన్న, గుంటూరు నుంచి వచ్చాము. మేము గతంలో వాలంటీర్గా చేసాము. ఇంకా 4 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాము. నేను నా భార్య ఇద్దరం వికలాంగులమే. వచ్చిన పెన్షన్ డబ్బులు ఇంట్లో పోషణకు వాటికి సరిపోతుంది. ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది. అప్పుడే సోషల్ మీడియాలో అన్నయ్య వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి ఫోన్ చేశాను. మాకు ఇట్లా ఇబ్బందిగా ఉందన్న, కొంచెం ఏదైనా వ్యాపారం చేసుకుంటాము, బల్లబండి హెల్ప్ చేయండి అని చెప్పని అడగగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. నేను అయితే అసలు ఊహించలేదు. ఎందుకంటే మేము ఈ 4 నెలల నుంచి ఏదో ఒకటి పని చేసుకుందామని చెప్పి చాలా తాపత్రయంతో చాలామందిని అడిగి ఉన్నాము. కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. చెప్తాము అది ఇది అన్నారు కానీ ఏమీ స్పందించలేదు. అన్నయ్య వాళ్ళు ఒక్క ఫోన్ చేయడం కానీ నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసింది ఎమ్మటి 3 రోజులేనండి. నేను ఫోన్ చేసి కూడా 2 రోజులు ఎమ్మటినే రెస్పాండ్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణం వేదమని, భగవంతుని ద్వారా వేదం పుట్టిందని పలువురు వేద పండితులు పేర్కొన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నాజర్పేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేద మహాసభ నిర్వహించారు.
సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేద పండితులు విష్ణుపట్ల ఆంజనేయ చేనులు, గణపాటి విష్ణుపట్ల శ్రీకృష్ణ, గణపాటి విష్ణుపట్ల సత్యనారాయణ, గణపాటి విష్ణుపట్ల లక్ష్మీపతి, గణపాటి తదితరులు ప్రసంగిస్తూ వేదం విశిష్టతను వివరించారు. విశ్వవ్యాపితమైన విషయాలు నిధిగా సృష్టికి కారణభూతమైందిగా వేదం వెలుగొందుతుందని పేర్కొన్నారు. ఋషులు భగవంతుని ద్వారా వేదాన్ని విని లోకానికి దానిని గానం చేస్తూ అందించారని తెలిపారు. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవడానికి వేదాలు ఎంతగానో దోహదపడతాయి. వేద సభల ద్వారా లోకానికి హితం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సమాఖ్య కార్యవర్గ సభ్యులు ముందుగా గణపతి ప్రార్థన చేసి గాయత్రీదేవికి విశేష పూజలు జరిపారు. కంచి పరమాచార్య స్వామీజీ, విద్యాశంకర భారతీయ నృసింహ స్వామీజీ వారి ఆశీస్సులు కోరుతూ ప్రార్థన నిర్వహించారు. అనంతరం 2 గంటల పాటు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన 58 మంది వేద పండితులు వేద పారాయణం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులను, హాజరైన అనేక మంది భక్తులను ఆశీర్వదించారు. నిర్వాహకులు వేద పండితులను సదక్షిత తాంబూలాలతో సత్కరించారు. మనకు భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి ఒక ప్రమాణం కావాలి. ఏమిటి ప్రమాణం అంటే వేదశాస్త్రముల ద్వారానే భగవంతుడిని తెలుసుకోవాలి. వేదశాస్త్రములు అనేటువంటివి చాలా పెద్ద లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి వాటిని తెలియపరచడానికి సహకరించేటువంటివి ఇతిహాస పురాణములు. మనకు కావ్యములు, నాటకములు, అలంకారములు, రామాయణ, భారత, భాగవతములు, అష్టాదశ పురాణముల ద్వారా వేదంలో నిక్షిప్తమై ఉన్నటువంటి లాంగ్వేజ్ని తగ్గి 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 సామాన్య మానవులకు అందేటటువంటి యొక్క వైదిక భాషలో ధార్మిక విధానాన్ని అందించేటువంటిది మనకి పురాణముల ద్వారా ధర్మములు. వీటన్నిటికీ మూలం వేదం. అటువంటి వేదాన్ని రక్షించడం అంటే అర్థం ఏమిటంటే శారదాదేవి శరన్నవరాత్రాల్లో సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా శరద్వా అస్య అంబికా స్వసా వేదం చెబుతూ ఉన్నది. ఎందుకంటే వేదమాతని, వేద పురుషుణ్ణి, పుంభావ సరస్వతి మూర్తులుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా ఈ నవరాత్ర కాలంలో పూజ చేస్తే అమ్మవారి పూజ చేసినట్లే. కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, కోశాధికారి తురుమిళ్ల దక్షిణామూర్తి, ఉపాధ్యక్షులు కెవి సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి రావినూతల రాజేంద్ర ప్రసాద్, మేళ్ల చెరువు అనిల్ కుమార్, పింగళి వేణుధర్, కార్యవర్గ సభ్యులు నారాయణ, వేణుగోపాల్, సీఎంకే తిరుమలరావు, పుల్లె సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. మహాసభకు హాజరైన భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఇక్కడ ఉన్న వేద పురుషులందరికీ పాదపద్మం నమస్కరిస్తూ ఈ సంస్థ ఈ అభివృద్ధికి వారందరూ ఆశీర్వచనం ఇచ్చారు. వారి ఆశీర్వచనంతో మేమందరం కూడా ఇంకా ఎక్కువగా కృషి చేసి ఈ సంస్థని అభివృద్ధిలోకి తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే ఈ రోజున విజయదశమి మహాపర్వదినాన వేదసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వేద పండితులందరికీ సాష్టాంగ ప్రణామం అర్పిస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వేదసభ నిర్వహిస్తామని తెనాలిలో ఉన్న వేద పండితులు విష్ణుపట్ల సత్యనారాయణ ఘనాపాటి గారు, విష్ణుపట్ల శ్రీకృష్ణ ఘనాపాటి గారు, విష్ణుపట్ల ఆంజనేయుల చేనులు గారు వారి సోదరుల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తామని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని వేద పండితుల ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. రెండో రోజు శ్రోతలను అలరించిన వీణ అవార్డ్స్ నాటకోత్సవాలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.